వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సహకార సంఘాల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి స్వాహాకార సంఘాలుగా మారాయి. రైతుల పేరుతో సిబ్బంది పాలక వర్గాలే రుణాలు తీసుకున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయని భావించారు. కానీ విచారణ పేరుతో కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులపై చర్యలకు కూటమి సర్కారు ఊగిసలాడుతోందా? ప్రభుత్వం 3 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి తగ్గడానికి కారణమేంటి? ఏవైనా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? వాజ్ ది స్టోరీ? పదవి అయినా ఉద్యోగమైనా ఉన్నది 10 మందికి సేవ చేయడానికి కాదు, దాచుకోవడానికి అన్న భావం పెరిగింది. ఎవరి స్థాయిలో వారు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అవకాశం దొరికితే ఎక్కడికక్కడ నొక్కేయడమే పనిగా పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా సహకార సంఘాల్లో ఇదే జరిగింది. సహకార శాఖ అంటే స్వాహకార శాఖగా ముద్రపడింది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూస్తున్నా బాధ్యులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. కొన్ని సంఘాలపై లోతైన విచారణ చేయాల్సి ఉన్నా రకరకాల ఒత్తిళ్లతో వెనకడుగు వేస్తున్నారు. అక్రమాలను వెలికి తీస్తారా, మరుగున పడేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు డీసీసీబీ బ్రాంచ్లో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపిన అధికారులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. 22 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు ఇటీవల తేల్చారు. 2 మాజీ సీఈఓలు సస్పెన్షన్ అయ్యారు. మాజీ చైర్మన్ లాల్పురం రాముతో పాటు 10 మంది పాలకవర్గ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇది సహకార శాఖలో కలకలానికి కారణమైంది. అయితే నల్లపాడు శాఖలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకున్నప్పటికీ ఈ కుంభకోణం కంటే ముందే వినుకొండ, గురజాల శాఖల్లో కుంభకోణాలు వెలుగు చూశాయి. స్వయం సహాయక సంఘాల పేరుతో నకిలీ గ్రూపులను సృష్టించి కోట్ల రూపాయలు దోచేశారన్న ఆరోపణల్లో నిజం ఉందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కానీ బాధ్యులపై నేటికి చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే గుంటూరు సిటీతో పాటు కొరిటిపాడు శాఖల్లో నకిలీ గ్రూపులు సృష్టించి కోట్లలో రుణాలు పొందినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అక్రమాలపై విచారణల పేరుతో దీర్ఘకాలంగా సాగదీస్తున్నారే తప్ప బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడంతో చేతివాటం ప్రదర్శిస్తున్న వారికి భయం లేకుండా పోతోంది. వైసీపీ హయాంలో ఎన్నికైన పాలక వర్గాలే అక్రమాలకు పాల్పడ్డాయి. అప్పట్లో అధికారం అండతో చెలరేగిపోయినా ఇంటి దొంగలపై చర్యలు తీసుకోకుండా విచారణల పేరుతో సాగతీయటం ఏంటన్నదే ప్రశ్న. తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అధికారులు పాలక వర్గాల అండ లేకుండా అక్రమాలు జరగవు. కొందరు అధికారులు సిబ్బంది కుమ్మక్కై అడ్డగోలుగా రైతుల సొమ్ము కొట్టేసినట్టు తేలినా కూటమి ప్రభుత్వం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. వినుకొండలో కోట్ల రూపాయల్లో అక్రమాలు జరిగితే ఓ ఉద్యోగి 1,70,00,000 తిరిగి చెల్లించారని సమాచారం. పైగా అక్రమాలకు పాల్పడిన సదరు ఉద్యోగికి మరింత ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్ ఇవ్వటంపై ఉద్యోగులు అంతర్గతంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చిన చందంగా అధికారుల వ్యవహారం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. సర్వీసులో మచ్చ లేకుండా చిత్తశుద్ధితో పనిచేసేవారంటే ఆఫీసర్లకు నచ్చదనే భావన ఉద్యోగుల్లో ఉంది. మరోవైపు మంగళగిరి, కురగల్లు సొసైటీల్లోనూ రైతుల సొమ్ము స్వాహాపై కొందరు ఇటీవల ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే అక్రమాల్లో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. కురగల్లు సొసైటీలో కొందరు ఉద్యోగులే నకిలీ పత్రాలు సృష్టించి సొమ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ పెద్దలు డీసీసీబీ శాఖలను ప్రక్షాళన చేయాలని రైతులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలకు సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. అప్పుడు వైసీపీ నేతల భాగోతం బయటపడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.